హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఎంతో రుచికరమైన పప్పుచారు నా స్టైల్లో ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద ఉడికించేసుకుందామండి. అలాగే కొంచెం చింతపండు నీళ్ళలో ముందుగానే నానబెట్టేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 టమాటాలు, 6 మిరపకాయలు తీసుకొని సన్నగా పొడవుగా దాన్ని కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చీసు అందులో వేసేయండి. నా దగ్గర కరివేపాకు లేదని ఇందులో వేయడం లేదండి. కరివేపాకు డెఫినెట్గా వేయండి. కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ అనేది పప్పుచారుకు వస్తుంది. అలాగే 1 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను ఉప్పు కూడా వేయండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయండి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయినాక ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి కొంతసేపు మగ్గనివ్వండి. ఈ స్టైల్లో ఒకసారి పప్పుచారు డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయినాయండి. తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు ఎంత స్పైస్ తింటారన్న దాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల కారం వేసుకున్నానండి. ఆ కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మూత పెట్టేసుకోండి. ఆ తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాని రసం తీసుకొని అందులో పోసుకోండి. తర్వాత తగినన్ని నీళ్లు కూడా అందులో పోసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఉప్పు ముందు వేసాం కదండి, అది పప్పుచారులోకి సరిపోదు. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని దాన్ని బాగా మరగనివ్వండి. ఎందుకంటే ఎంత మరిగితే పప్పుచారుకి అంత టేస్ట్ అనేది కూడా వస్తుందండి. అది మరుగుతున్నప్పుడు ముందుగానే ఉడకపెట్టుకున్న కందిపప్పుని ఆ రసంలో వేయండి. కందిపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు దాన్ని బాగా మరగనివ్వండి. ఎంత మరిగితే పప్పుచారు అంత టేస్టీగా ఉంటుంది. అలాగే పప్పుచారు మరుగుతుండగా నేనైతే ఒక 2 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ను కూడా అందులో వేసుకున్నానండి. ఇది బయట కొన్నదే, ఇంట్లో తయారు చేసింది కాదు. ఈ పౌడర్ వేయడం వల్ల పప్పుచారుకి మరింత టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మరిగించేయండి. ఆ తర్వాత పోపు కోసం అని చెప్పి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టేసుకోండి. ఈ తాలింపు ఎప్పుడైతే పప్పుచారులో వేస్తామో ఆ వాసనకే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నాకైతే ఎంత రుచిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇందులో కాంబినేషన్గా చికెన్ ఫ్రై కానీ లేకపోతే గుడ్డట్టు కానీ, అది కాకపోతే అప్పడాలు కానీ ఫ్రై చేసుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.